అప్పుడు వంకాయ తెలియదు నీళ్ళలో, అప్పుడు తెలియనప్పుడు బాగా ఉడుకుతారు. అదంతా పులుసు మీరంతా అప్పుడు న్యాచురల్గా ఉల్చుకొని తెచ్చుకొని ఎండబెట్టుకొని పీసులు తీసుకొని ఇప్పుడు అట్లా రావడం లేదు కదమ్మా. సో దీన్ని మనం టేస్ట్ చేద్దాం ఇప్పుడు. చాలా యమ్ముంది అసలుకి, చాలా బాగుంది. ఈరోజు గుత్తంకాయ కూర చేస్తున్నాము మా అమ్మమ్మ స్టైల్లో. మామూలుగా పల్లెటూరులో చేస్తారు కదా ఆ స్టైల్లో, కాకపోతే మా అమ్మమ్మ మసాలాలన్నీ రోట్లో దంచుకుంటుంది, కానీ ఇప్పుడు లేదు కాబట్టి మనం మిక్సీలో చేద్దాము. సో ప్రాసెస్ అంతా తను చెప్తుంటుంది, నేను హెల్ప్ చేస్తూ ఉంటా. వీడియోలోకి వెళ్ళిపోదాం. 15 మిరపకాయలు తీసుకుంది, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకుంది, ఇంకొకటి లావుగా తీసుకున్నాం మసాలా కోసము, అండ్ 1.5 టొమాటో, కొంచెం వెల్లుల్లి, 1 కప్పు అంతా పప్పులు, శనగకాయ పప్పులు. స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ వీటిని రోస్ట్ చేసుకున్నాము, అంతే కదమ్మా? అంతే రోస్ట్ చేసుకొని. ఆయిల్ అవసరం లేదా? ఆయిల్ వద్దా? కొంచెం వేసేదా? చూడు, ఆల్మోస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసాము. ఎవరు నేర్పించినారమ్మా నీకు ఈ కూర? ఇప్పుడు అన్ని యూట్యూబ్లో వచ్చినట్టు. నేను కూడా యూట్యూబ్లో ఫస్ట్ టైం అమ్మా చేపించడం. సో ఇప్పుడు ఎండుమిర్చి వేస్తున్నాము, ధనియాలు వేస్తున్నాము, జీలకర్ర వేసాను. జీలకర్ర ఎంత? ఒక 1/2 స్పూనే కదా. A few minutes later. అవి పక్కకు తీసేసాము. ఆల్రెడీ ప్యాన్ హీట్గానే ఉంది కాబట్టి నువ్వులు వేసేస్తున్నాము. సో నువ్వులు ఈ హీట్కి మోస్ట్లీ వేగిపోతాయి. అన్నీ మీ అంతటి మీరే చేసుకుంటే. ఓకే ఓకే, అందుకే ఇంకా స్ట్రాంగ్ ఉండరు మీరా? మేము 30 ఏళ్ళకే అయిపోయింది. చిట్టపట్లు ఆడతాయి, తీసేసేదా? ఆపేస్తున్నా. ఇది కొంచెం కూల్ అవ్వాలా? ఈ ఆరబెట్టి చూస్తాం. చింతపండు ఎంత తీసుకున్నామా? ఒక 50-60 గ్రాములు ఉంటుంది. 60 గ్రాములు చింతపండు, దగ్గర దగ్గర ఒక 8 కాయలు లెక్క. 8 మసాలా, 8 నుంచి 10 కాయల వరకు. ఓకే, 8 నుంచి 10 కాయల మసాలా క్వాంటిటీ. కొబ్బరి తీసుకో, కొబ్బరి 25 గ్రాములు కొబ్బరి. చూడు, కట్ చేసేదా? సన్న ముక్కలు, సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలంట. అవునులే, జాగ్రత్త. చిన్నగా చిన్నగా. చాలే చాలేమ్మమ్మ, మెదిపోతుంది. చింతపండు పులుసు స్ట్రెయిన్ చేసుకుంటున్నాం, సో ఏదైనా ఉన్నా కూడా రాకుండా ఉంటుందని. మీ చెయ్యి పెట్టుకునే వాళ్ళే, ఇప్పుడు అట్లా రావడం లేదు కదమ్మా. మీరంతా అప్పుడు న్యాచురల్గా ఉల్చుకొని తెచ్చుకొని ఎండబెట్టుకొని పీసులు తీసుకొని ఇదంతా మిక్సీకి వేయాలా? మిరపకాయలు అన్నీ వేస్తుందా? కారం ఓవరుగా? వేస్తాం. వేనా? బాగానే గ్రైండ్ అయింది. సో ఇప్పుడు 10 ఎల్లుల్లిపాయలు, 8 నుంచి 10 వెల్లుల్లిపాయలు. ఈ సైజ్ పెద్దవి కదా. ఎర్రగడ్డలు మీరు సరే, మిక్సీ బాగా గ్రైండ్ అయింది. కాయలకి మసాలా ఇట్లా పెట్టుకోవాలి. మేమైతే అప్పుడు రోడ్డుకి మెదికితే పెద్దగా మెరగద్ది. ఇట్లా రోడ్లోనే కదా కూడా చాలా ఇప్పుడు మిక్సీకి వేసుకున్న పొడి లాగా వస్తుంది. ఇట్లా పెట్టుకుంటే వంకాయకి బాగా పట్టద్ది కిందికల్లా.
ఇప్పుడు ముందుగా వంకాయలు ఏమి దూరగా వేయించుకోవాలేదా? వంకాయలు వేయించుకోవచ్చు, అట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు. ఇట్లా మరి ఇప్పుడు పులుసు పెట్టి ఉడకనిచ్చి పులుసులో దించవచ్చు వంకాయలు. ఇయా అట్లా దించినా బాగుంటుంది. కొందరు ఏంటంటే ఇప్పుడు యాంచుతాను. ఇప్పుడు నువ్వు ఎట్ట చేస్తావు మామూలుగా? నేను అట్ట చేయమంటే అట్ట చేస్తా, ఇట్లా చేయమంటే అట్లా చేస్తాను. నువ్వు చిన్నప్పటి నుంచి ఎట్ట చేస్తాను? నేను ఇట్టే వేసేది. ఇట్టే వేస్తావా? చేపల పులుసు లాగా? చేపల పులుసు లాగా అంతేలే. అప్పుడు వంకాయ తెలియదు నీళ్ళలో, అప్పుడు తెలియనప్పుడు బాగా ఉడుకుతుంది. రైస్ పెడతాను, ఇటు సైడ్ రైస్ అవుతుంటుందిలే. ఇది గానుగు నూనె చూడు. నూనె మనం అయితే తినమమ్మ రోజా, నీకోసం వేస్తున్నాయి. నూనె వంకాయలు వేయకుంటే బాగుంటుంది. స్పూన్ ఆవాలి చూడు, ఆవాలు చిట్టుబట్లు ఆడతా, కొంచెం కావాలి కూడా. ఇప్పుడు జీలకర్ర వేసేదా? జీలకర్ర చూడు, ఒక స్పూను, చిన్న టీ స్పూను ఆవాలు, హాఫ్ టీ స్పూను జీలకర్ర సరిపోద్దా? ఇంకా రన్నా ఇప్పుడు ఎరగట్లే అయితే ఫస్ట్ పచ్చం వస్తుంది నూనె కదా. ఆవాల నూనె గానుగది కదా, కలర్ వస్తుంది ఉంటుంది. ఉప్పు దాంట్లో దీంట్లో వేస్తా, దీంట్లో వద్దులే, పులుసులే వంకాయలు లేదు. పచ్చి కూడా మంచిగా పచ్చి పచ్చని ఉంటుంది. పసుపు వేసేదా? ఒక హాఫ్ స్పూన్ పసుపు. మంట దీని తక్కువ వస్తుంది, దాని పెట్టుకుంటే బాగానే. కరివేపాకు దమ్మలు, 2 ఎండుమిరపకాయలు. చింతపండు పులుసు పోసాము, కొంచెం మరిగిన తర్వాత మనము రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. మసాలా కూడా వేసేసాము ఇప్పుడు చింతపండు పులుసు వేసాక. నుంచి కాయలు పెట్టుకుంటాం మేము. టమాటాలు వేయడం మర్చిపోయింది మా అమ్మమ్మ, తర్వాత వేసింది. సో దీన్ని బాగా మరిగించాలి. ఇప్పుడు కొంచెం చిక్కబడిన తర్వాత వంకాయలు వేస్తాం. A few minutes later. మసాలా కూరిన వంకాయలు పులుసు తెల్లనిచ్చి పులుసులో వేస్తాను, మీ అమ్మమ్మ స్టైల్. ఓ మా అమ్మమ్మ స్టైల్ అంటే నేను ఇట్టగా ఎక్కువ చేసేది. A few moments later. వేడి వంకాయ కూర రెడీ అయిపోయింది మా అమ్మమ్మ స్టైల్లో. సో దీన్ని మనం నీట్గా రైస్ పెట్టుకొని కొంచెం సాలడ్ పెట్టుకొని సర్వ్ చేసుకుందాం. సో దీన్ని మనం టేస్ట్ చేద్దాం ఇప్పుడు. చాలా యమ్ముంది అసలుకి, చాలా బాగుంది. Thank you for watching this video. Please do like, share and subscribe.